నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డీటెయిల్ చూద్దాం. గోదావరి ప్రాజెక్టుపై అనవసర ప్రచారాల వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ములుగులో సీఎం రేవంత్ పర్యటించి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నీటి సమస్య ఉండేది కాదని రేవంత్ అన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ములుగు పర్యటనలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు చేసి వృధా చేశారని విమర్శించారు. 2 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనుకుంటే అది భ్రమేనని తేలిపోయిందన్నారు. ఇక కృష్ణా జలాల తరలింపుపై సభలో స్పష్టత ఇచ్చామన్నారు. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసినరా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలు ఏంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలు ఏంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నుంచి ఎవరికి చుక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2027 నవంబర్ నాటికల్లా దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రస్తావించారు. కృష్ణా గోదావరి నీటి వాటల విషయంలో పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోనున్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామని తెలిపారు. ఇక దేవాదులకు ప్రత్యేకంగా అదనపు నిధులు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలా మంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది.
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి భేటీ కానుంది. ఇక మీటింగ్లో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునుంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ నిర్వహణపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో కూల్చడం తప్ప ఒక ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. మూసీ మురికిపోవాలని బీఆర్ఎస్ ఎప్పుడో పని ప్రారంభించింది. 4,000 కోట్లతో ఎస్టీపీలను కట్టించామన్నారు. గోదావరి జలాలు మూసీ తీసుకురావాలని బీఆర్ఎస్ పాలనలో డీపీఆర్ కూడా సిద్ధం చేశామన్నారు. 100 కోట్లతో ఫామ్ హౌస్ నిర్మించుకునేందుకు డబ్బులు ఉంటాయి, కానీ గురుకుల పిల్లలు మృత్యువాత పడుతుంటే ఎందుకు వారికి నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇక మూసీ సుందరీకరణకు పేరుతో పేదల ఇళ్లు కూల్చితే వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది. మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక మూసీ నది ప్రక్షాళనను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని హరీష్ రావు మూసీ ప్రాజెక్టుపై విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఇక మూసీ బాగైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ను గుర్తుపెట్టుకుంటున్నారని భయం బీఆర్ఎస్ నేతల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. ఇక గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని కేసీఆర్ వడాయి కబుర్లు చెప్పి తప్పించుకున్నారని గుర్తు చేశారు బల్మురి వెంకట్. నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితే తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి ఏదైతే 1,000 కోట్లు దండుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్లి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసిత అయితే సొంత తన ఇంట్లో కామారెడ్డి వెళ్తుంటే తనను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మిత్రులకు అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ సంఘ కార్యకర్తలకు, సంఘాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను కామారెడ్డిలో జరిగినటువంటి ఒక ఏదైతే మన ఎమ్మెల్యే గారి మీద దాడి, అదేవిధంగా బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఒక అరాచకం, పోలీసు అరాచకం, ఆ రెండింటి సందర్భంగా నేను ఇంటి నుంచి బయలుదేరితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీసులు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. ఏదైనా మాట్లాడితే పోలీసు అధికారులు అక్కడ రెస్పాన్స్ ఇయ్యరు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎం అసదుద్దీన్ వచ్చి మాట్లాడతాడు బాన్స్వాడ గురించి. వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈరోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీకి కప్పం కట్టడానికి సీఎం రేవంత్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఏలిటి మహేశ్వర్ రెడ్డి.
రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇచ్చిండు. ఇప్పుడు బీహార్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు నిధులు ఏమి ఉన్నదని రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఇస్తే రైతు బంధు కోసం జమ చేసి మొన్న 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని రైతు బంధు కోసము రైతులకు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు ఇవ్వకుండా ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టర్ల సొమ్ముతోటి కమిషన్లతోటి ఈరోజు ఢిల్లీకి పబ్బం కట్టడానికి ఒక పథకం వేసి ఈరోజు కేసీఆర్ కంటే సీఎం రేవంతే ప్రమాదకరమని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కల్వకుంట్ల కుటుంబం దగ్గర డబ్బులు తీసుకుని వారిని రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. 15% ఎంఐఎం ఓట్ల కోసం రేవంత్ పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంఐఎంతో జతకట్టిన రేవంత్ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిపై సీఎం స్పందించాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేపై దాడి జరిగితే స్పీకర్ ఆరా తీరా అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. తెలంగాణలో కేసులు ఏరైనా అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతా ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ అన్నారు. ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్లోని నాచారంలో తమ కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అనేటువంటిది కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మొత్తం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఈరోజు ఒక వర్గాన్ని కొమ్ముగాస్తా ఉన్నటువంటి యొక్క రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వం ఈరోజు నిజామాబాద్లో కానీ, ఈరోజు బాన్సువాడలో కానీ, ఈరోజు కామారెడ్డిలో కానీ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మా బీజేపీ కార్యకర్తల మీద, మా పార్టీ నాయకులని, మా పార్టీ యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, మరి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయ రామచంద్రరావు గారు నిన్న రాత్రి నుంచి వారిని హౌస్ అరెస్ట్ చేసి మరి ఈరోజు ఒక సినిమా స్టైల్లో ఈరోజు వారి ఇంటి దగ్గర నుంచి గృహ నిర్బంధం తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ ని తరలించడమే కాకుండా మరి అక్కడి నుంచి విడిచిపెట్టమంటానంటే కూడా ఏదో తీవ్రవాది అయినట్టు, ఏదో దోషి అన్నట్టుగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులను కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవలు ముందుండాలని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇక ఉత్తమ గ్రామీణ డాక్ సేవలకు అవార్డులు ప్రదానం చేశారు. టెక్నాలజీ ఎంత వచ్చినా, ఏఐ వినియోగం పెరిగినా గ్రామీణ డాక్ సేవల ప్రయోజనాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు తపాలా శాఖ ద్వారానే ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాలు జరిగేవని పేర్కొన్నారు. ఇక సూపర్ 6 పథకాల అమలులో గ్రామీణ డాక్ సేవలను కొనియాడారు. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్రామ పెద్ద డాక్ సేవక్ను గ్రామీణులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. గ్రామీణ డాక్ సేవకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరామని తెలిపారు. ఇక తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. గ్రామీణ డాక్ సేవకులకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, కడాన మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను,
నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీ ఎంతున్నా మళ్ళీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండాం. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్ లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. మీరు జాతి కోసం పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. Today is the day where I am meeting 10,000 of my family members from across the length and breadth of Andhra Pradesh. My Gramin Dak Sevaks, अगर भारत माता की नवरत्नों में हम चुने the jewels of Mother India, one of the most shining jewels of Mother India are my Gramin Dak Sevaks. One of my brothers said on this munch this afternoon, come 50 degrees heat of the sun that cracks Mother Earth, come torrential rain, come cyclone, come the snowing mountains of Jammu and Kashmir or Uttarakhand, whether any human is present for service or not, my Gramin Dak Sevak is always there. एक जन जन की भावना दूसरे जन जन तक पहुंचाने का कार्य अगर इस देश में कोई करता है तो मेरा ग्रामीण डाक सेवक करता है. Like the body needs blood, the heart pumps blood into the last vein in our bodies. The same way, the pumping heart of Mother India is my Gramin Dak Sevak that takes messages from Kashmir to Kanyakumari and from Bharuch to the border of Arunachal Pradesh, my ladies and gentlemen. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆనందం, సంతోషం అందించే లక్ష్యంతో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జారీ చేయడం జరిగింది. అయితే రానున్న ఈ సమ్మర్లో పిల్లలందరికీ కూడా మరి టాలెంట్ ఉండి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సంగీతానికి పంపడమో, డ్యాన్స్కి పంపడమో ఇలాంటివి చాలా పంపుతూ ఉంటారు. వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కోసం ఒక వేదికని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఇంచుమించు ప్రతి సాటర్డే సండే కూడా ఈ సమ్మర్లో అక్కడ ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు నమోదు చేసుకుని అక్కడ కార్యక్రమం సుమారు 4 hours పెడదామని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో హ్యాపీ సాటర్డే సండే అంటే సెలవులు ఉన్న రోజున కూడా ఎక్కడికైనా వెళ్దామంటే ఎక్కడికైనా వెళ్ళి 10 నిమిషాలు కూర్చునే పరిస్థితి లేదు. అంటే మనకి పార్కులు ఎక్కడా లేవు. ముఖ్యంగా యోగా చేసుకోవడానికి కేవీఆర్ హాస్పిటల్ దగ్గర పార్క్ దగ్గర ఒక సైట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పిరమిడ్ సంస్థ వారికి కూడా సైట్ అలాట్ చేయడం జరిగింది. సో యోగా అనేది చాలా అవసరం. ప్రతి వయసులో వారికి యోగా అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పి అనేక
సంస్థలు చెప్పడం జరిగింది, అనేక పెద్దలు చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించడం కూడా. ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు సీనియర్ వైసీపీ నేత అంబటి రాంబాబు. తన ఇల్లు ఆఫీస్పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. ఘటనపై ఎస్పీ కూడా స్పందించలేదని ఆరోపించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలను బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 నంద్యాల జిల్లా బనగానపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఇక కూటమి ప్రభుత్వం శనగలకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. ఇక రైతులు సీఎం ఏసీపీ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలని రైతులకు సూచించారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఇక ప్రైవేటు గోడౌన్స్తో రైతులు నష్టపోకుండా ప్రభుత్వ గోడౌన్స్ ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సంవత్సరాల తర్వాత నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే 60 లక్షల రూపాయలతో ఈ యొక్క గోడౌన్లన్నింటినీ కూడా కట్టాలని చెప్పి ఆ ప్రభుత్వంలో నేను ఫౌండేషన్ వేసి దాదాపుగా 45-50% వర్క్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్య ధోరణితోనే కేవలం ఆ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు మొదలు పెట్టాననేటువంటి ఒక దురుద్దేశంతో నాటి ఎమ్మెల్యే గారు కూడా, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అతను కూడా దీని మీద నిర్లక్ష్యం చేయడం జరిగిందో. ఎన్నోసార్లు కూడా నేను కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గోడౌన్లు కావచ్చు, గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన శాదీఖానా కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసిన తర్వాత కూడా వాళ్ళు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ రైతుల పక్షపాతిగా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఒకే రోజు 23 గ్రామాల్లో 4,43,00,000 రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇక తిరుమల పేరు ఎత్తే అర్హత జగన్కు లేదన్నారు మంత్రి నిమ్మల. ఇక నెయ్యే లేకుండా కేవలం రసాయనాలతో తిరుపతి పవిత్ర లడ్డూ తయారు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. ఇక లడ్డూ తయారీలో 240 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐ నివేదికలో వెల్లడించిందన్నారు. ఇక దేవాలయాలకు, ప్రభుత్వ సంస్థలకు ఎటువంటి ఉత్పత్తులు సరఫరా చేయకూడదనే నిబంధనతో హెరిటేజ్ కంపెనీ కొనసాగుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. స్వామి గారి యొక్క పేరు కానీ, తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదు అని చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తారు, ఏదైతే మొన్న సిబిఐ ఛార్జ్ షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. కామారెడ్డిలో రాజకీయ వేడి ఇంకా రగులుతుంది. షబ్బీర్ అలీ ఆరోపణలపై స్పందిస్తూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో అశాంతికి ఎమ్మెల్యే తీరు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ చేశారు. భౌతిక దాడులకు దిగండి, నేను అండగా ఉంటానంటూ వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన తెలపడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఈవెంట్ను కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ కోసం వాడుకుందని మండిపడ్డారు. దేశం గర్వపడుతున్న వేళ ఇలాంటి చర్యలు దురదృష్టకరమని మండిపడ్డారు. भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया. యూపీ అభివృద్ధి పథంలో పరిగెడుతుందని ప్రధాని మోడీ అన్నారు. తొలిసారి ఒకే ప్లాట్ఫామ్ నుంచి నమో భారత్ ర్యాపిడ్ రైలు, మెట్రో రైలు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఇక యూపీ ప్రభుత్వ తీరు తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ విష రాజకీయాలను విడిచిపెట్టి అభివృద్ధి అంశంపై పోరాడాలని మోడీ చెప్పారు. ఇక ఉత్తరప్రదేశ్లో నమో భారత్ ట్రైన్ సర్వీస్ మీరట్ మెట్రో ట్రైన్ను ప్రారంభించారు మోడీ. అనంతరం శతాబ్ది నగర్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మీరట్ మెట్రోలో మోడీ ఆదిత్యనాథ్తో కలిసి ప్రయాణించారు. ఇక పశ్చిమ యూపీలో మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, ప్రజా పనులకు సంబంధించి 12,930 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్ర సమస్యలకు కంటెంట్ పోస్టు చేస్తున్న 6గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంటెంట్ పోస్టులతో పాటు నిందితులు పేలుళ్ల కుట్రలకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఇక వారిలో 2 బెంగాల్లో అదుపులోకి తీసుకోగా ఒకరు బంగ్లాదేశుడిగా గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డులతో తిరుపూర్ గార్మెంట్స్లో నిందితులు పనిచేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఉగ్రవాదుల టార్గెట్గా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులు చేపట్టింది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులోని నివాస ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో పలువురు ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. ఇటీవల తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అటాక్స్ నిర్వహించినట్లు పాకిస్తాన్ తెలిపింది. నంగర్గార్ పాక్టిక ప్రావిన్స్లలో అర్ధరాత్రి తమ పౌరుల నివాసాలపై పాక్ బాంబులతో దాడి చేసిందని, ఈ ఘటనలో 10 మందికి పైగా చనిపోయారని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి ముజాహిద్ తెలిపారు. ఇక గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని అన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం 7 టెర్రరిస్టు క్యాంపులపై దాడులు చేపట్టినట్లు పాక్ సమాచార మంత్రి ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.